ఉంది? సినిమా అయితే సూపర్ గా ఉంది. లాస్ట్ లో కొంచెం డిసప్పాయింట్ ఉంది. ఏం డిసప్పాయింట్మెంట్? లాస్ట్ లో క్లైమాక్స్ సినిమా అయితే బాగుంది. లాస్ట్ లో కొంచెం బాబా పెట్టి బాగుంది. మనోజ్ యాక్టింగ్ కానీ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. పాటలు లేవు. సినిమా అయితే స్టోరీ బాగుంది. లాస్ట్ లో కొంచెం డిసప్పాయింట్ అది కొంచెం సినిమా అయితే బాగుంది. విజువల్స్ సూపర్ గా ఉన్నాయి బ్రో. విజువల్స్ మటుకు హైలైట్ గా ఉన్నది. మంచి మనోజ్ యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. మంచి క్యారెక్టర్ ఇచ్చినారు. ఫస్ట్ హాఫ్ కొంచెం నెరేషన్ స్లో. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సీన్ అయితే అదరగొట్టేసాడు. గూజూమ్స్ క్లైమాక్స్ అయితే అంతే. సినిమా మొత్తానికి విజువల్స్ ప్లస్ చెప్పుకోవచ్చు బ్రో మనము. సూపర్ గా ఉన్నాయి. చాలా ఎక్సలెంట్ బాగున్నాయి. ఫైట్స్ బాగున్నాయి. గూజూమ్ సీన్స్ లాస్ట్ లో 2 సీన్లు వస్తాయి. బీజిఎం బాగుంది బ్రో. బీజిఎం బాగుంది. ఆకట్టుకుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం నెరేషన్ స్లో అయింది. అక్కడ కొంచెం ఇబ్బంది పడతారు. ఇదంతా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ ఏం లేదు. సూపర్ హిట్ నో డౌట్. సంక్రాంతికి వస్తున్న తర్వాత ఆ రేంజ్ తెలుగు సినిమా రాలే. అవునవును డబ్బులు వచ్చింది. అవునవును మంచి కలెక్షన్స్ వస్తాయి. రావచ్చు బ్రో. అంతగా ఏం లేదనా. ఎందుకు నచ్చలేదు నీకు? ఎందుకు నచ్చలేదు? నాకే కొంచెం విఎఫ్ఎక్స్ బాగా పెట్టినాడు కానీ సినిమా అంతగా ఏం నచ్చలే. అంటే ఏంటి యాక్టింగ్ నచ్చలేదా? లేదంటే యాక్టింగ్ అంటే ముందు సినిమా సలార్ టైపే పెట్టినాడు. ఓకే, ఇది సలార్ టైప్, మిరాయి సలార్ టైప్ పెట్టా. ఓకే, ముందు బాగానే పెట్టారు. మన తేజ సజ్జా అన్నది, మన మంచు మనోజ్ అన్నది మొత్తం యాక్టింగ్ అయితే పర్ఫెక్ట్ ఉంది. కానీ మనం అనుకున్నంత రేంజ్ లో అయితే మూవీ లేదన్న. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎక్కువ పెట్టుకోకూడదు. మూవీ అయితే మన గద్ద సీన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. గద్ద సీన్ అదైతే ఎక్సలెంట్ గా ఉంది. హనుమాన్ టైప్ లో అయితే లేదు సినిమా. హనుమాన్ వేరే, ఇది వేరే. అది వేరే మైథాలజీ అదే. బట్ ఇది డిఫరెంట్ గా ఉంది. థ్రిల్లింగ్ ఉందా? పోనీ థ్రిల్లర్ ఏం లేదు కానీ మన విఎఫ్ఎక్స్ హిందీ టైప్ విఎఫ్ఎక్స్ అయితే పెట్టినారు. బడ్జెట్ లో బాగా చేసినారు. చూడొచ్చు. మంచు మనోజ్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరో నుంచి ఇప్పుడు విలన్ గా దిగుతున్నాడు. ఎక్సలెంట్ గా మంచు మనోజ్ అన్నది హైలైట్ మూవీకి అంతా. అంతా మన జగవత్ అన్న బాగా చేశారు. మన తేజస్ ఆయన వాయిస్ బేస్ వాయిస్, మనోజ్ అన్న బేస్ వాయిస్ సూపర్. సినిమాకి హైలైట్. స్టోరీ ఏం లేదు. అర్థం కాలేదు. మనోజ్ అన్న సూపర్. ఖర్చు బాగానే పెట్టినారు. గ్రాఫిక్స్ బాగానే ఉంది. అనుకున్నంత రేంజ్ లో సినిమా లేదు. హనుమాన్ అంత రేంజ్ లేదు. పెట్టుకున్నాం కానీ లేదు. చూడొచ్చు ఒకసారి. ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. నాకైతే యావరేజ్. హనుమాన్ అంత హిట్ అయితే కాదు. మళ్ళా 2 ఉందంట. అది వచ్చిన తర్వాత ఎవడు బతికింటాడో ఎవడు పోయి ఉంటాడో తెలీదు. మనోజ్ అన్న అయితే కేక. మనోజ్ అన్న కోసం అయితే చూడొచ్చు బాగా. మూవీ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. డామినేట్ చేశాడు, చాలా చేశాడు భారీగా. మన తేజ సర్జికల్ హిట్. మనోజ్ అన్న సీన్ అయితే హిట్. ఆ అన్నం చూసాకైతే కంపల్సరీ పోవచ్చు. మనోజ్ అన్న 100% ఇచ్చేసినాడు. చాలా స్లో. ఫస్ట్ హాఫ్ ఊరు మొత్తం స్లోనే. గెటప్ సీన్ అయితే 100% ఇచ్చేసినాడు. గెటప్ సీన్ తండ్రి తెలిసిందే కదా. యాసలమాలైన కామెడీ బాగా పెడతాడు. సెకండ్ హాఫ్ బాగానే ఉంది కానీ మరి తేజ అన్నది అంతగా లేదు. కానీ మంచు మనోజ్ అన్నది హైలైట్ ఉన్నాయి. చూసేదానికైతే మంచి. అది క్లైమాక్స్ అదే బాగుంది. ఆ ట్రైన్ సీను, అక్కడ గద్ద సీను, ఇంకా ఏరేది గద్ద సీను, అవే హైలైట్. అవే హైలైట్. అవి లేకపోతే సినిమాలో లేదు అసలు. బీజిఎం ఎట్లా ఇచ్చాడు? బీజిఎం బాగానే ఉంది. బీజిఎం అయితే ఎక్సలెంట్ గా ఉంది. మాకి డిసప్పాయింట్ ఏమంటే సాంగ్ లేదన్న. అదే వైబుల్ సాంగ్ కదా, దానికోసం వచ్చిన అది ఉరివే లేదు. తీసేశాడు. దానికోసం వచ్చినా అది ఉరివే లేదు. తీసేశాడు. కానీ పర్లే. మంచు మనోజ్ అన్న కోసం అయితే చూడొచ్చు అందరూ. 5కి 3 ఇవ్వచ్చు అన్న నాకు తెలిసినంత. బాగుంది. సూపర్ హిట్. సూపర్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. కొట్టేశారు. అంత లేదు. ఓకే, చాలా బాగా చేశారు. ఇద్దరే. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది.